గుడిలో ప్రసాదంగా దద్దోజనం పెడితే అబ్బాయి ఇంకొంచెం పెడితే బాగుండు అనిపిస్తుంది తిన్నాక. అలాగే దద్దోజనం అనగానే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. మా తమ్ముడు చిన్నప్పుడు ఏ కర్రీ నచ్చకపోతే దద్దోజనం చేసి నాకు పెట్టు, నేను అన్నం తిన ఏం తిననేటోడు. మా అమ్మ అయితే వెంటనే చేది కమ్మ తినేటోడు. అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, మనకు సమ్మర్లో ఎక్కువగా ఈ పెరుగు అనేది బాడీలోకి తీసుకోవాలి. చాలా చల్లవ ఎండలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఇలా దద్దోజనం అన్నా లేకపోతే పెరుగన్నం అన్నా తినేస్తే మనకు బాడీలోకి కూల్ అవుతుంది. మన బాడీ అనేది బీటువులు కూడా వస్తుంది మనకి బాడీలోకి. కాబట్టి ఫస్ట్ అయితే మనము అన్నం అయితే దీనికి సపరేట్గా వండుకోవాలి. కానీ నాకు టైం లేక ఉన్న రైస్నే వేడి రైస్నే మనం తీసుకొని గ్లాస్లో ఇలా మెత్తగా చేసుకొని దీన్ని పెరుగు వాటర్ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది దద్దోజనం. తర్వాత పోపు వేసుకోవాలి, తెలిసిన విషయమే కదండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, మిరియాలు వేసుకొని పోపు అన్నంలో కలుపుకుంటే అయిపోతుంది మనకి దద్దోజనం. లాస్ట్ చివరిలో కొత్తిమీర వేసుకొని నా దగ్గర లేక నేను వేసుకోలేదు. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.